రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మరో సంచలనం కలకలం రేపింది. పెద్దిరెడ్డి పేరిట భూ కుంభకోణం ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఏర్పేడు మండలం వికృత మాల పరిధిలోని 27.70 ఎకరాల భూమి వ్యవహారం కలకలం రేపుతుంది. మాజీ సాయికుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమిని పెద్దిరెడ్డి తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ తహసీల్దార్తో పాటు 3 మండల సర్వేయర్లు, 2 విఆర్ఓలు, ఓ విలేజ్ సర్వేయర్, 2 సబ్ రిజిస్ట్రార్లు, 2 సీనియర్ అసిస్టెంట్లు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2004 నుంచి 2008 మధ్య సైనికులకు అసైన్ చేసినట్టు చూపిస్తున్న నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. 2022లో వెబ్ ల్యాండ్లో అవే పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారు. పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా అవి నకిలీవని నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ స్పందించింది. వివాదాస్పదంగా మారిన భూమిలో 15.10 ఎకరాలను ప్రభుత్వ స్థలంగా గుర్తించి బోర్డు ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఇప్పటికే కొన్ని భూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తాజాగా, ఎందుకంటే ఆ మధ్య కాలంలో కూడా మనం చూస్తాం, కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మదనపల్లి వద్ద దాదాపుగా 2000 ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్ భూముల్ని కొట్టేశారని చెప్పి రకరకాల ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసు కానుంచి దాని తర్వాత రొంబచర్ల వద్ద అటవీ భూములు పెద్ద ఎత్తున సందర్భంగా గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని లూటీ చేశారనే ఆరోపణలు రావడం, దాని తర్వాత ప్రభుత్వం కూడా దానిపైన రీసర్వేలు చేసి దానిపైన చర్యలు తీసుకుంటున్న తరుణంలో తాజాగా రేణుగుంట మండలం అంటే ఏర్పేడు వద్ద దాదాపుగా మాజీ సైనికుల అధికారులకి భూములు కేటాయింపులు, అంటే దాదాపుగా 27 ఎకరాలకు పైన దాదాపు 30 ఎకరాలకు సంబంధించి భూములు అంటే అన్యాక్రాంతమైనట్లు కూడా ప్రభుత్వ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే దాదాపుగా అంటే మాజీ సైనికాధికారుల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి అప్పట్లో ఉన్నటువంటి తహసీల్దార్, అంటే అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు, అదే కాకుండా 3 సర్వేయర్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఒక 2 విఆర్ఓలు, ఒక విలేజ్ సర్వేయరు, ఇట్లా చాలా మంది సబ్ రిజిస్ట్రార్లు, వీళ్ళందరూ కూడా కొమ్మకై దాదాపుగా 30 ఎకరాలకు సంబంధించిన భూమిని పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో మార్చారనేది ప్రధానంగా ఆరోపణ. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళపైన శాఖాపరమైనటువంటి విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అంటే లేని పత్రాలను సృష్టించి అది మాజీగా అంటే భారత సైనికులుగా కొంతమంది పేర్లను సృష్టించి వాళ్ళ భూములు ఇవి అన్నట్టు కూడా వాళ్ళు సృష్టించి దాని తర్వాత వాళ్ళు వీళ్లకు కొనుగోలు అమ్మినట్లుగా పత్రాలు సృష్టించి దాని తర్వాత ఈ రకంగా పెద్ద ఎత్తున భూములు దాదాపు 30 ఎకరాల భూమిని కొట్టేసినట్లు అధికారులు గుర్తించడం జరిగింది, ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా తిరుపతి కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడం జరిగింది. అందువల్లనే తాజాగా వీళ్ళందరి పైన కూడా ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక ఇవాళ రేపటి లోపల, అంటే రేపు ఎల్లుండి లోపల, ఇవాళ హాలిడే కాబట్టి రేపు ఎల్లుండిలో పూర్తి స్థాయిలో ఏ విధంగా అన్యాక్రాంతమయ్యాయి, 30 ఎకరాలకు సంబంధించి దాదాపు 27 ఎకరాలకు సంబంధించి ఎట్లా అప్పట్లో వీళ్ళు కొట్టేస్తారు, దానికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వ భూములు అవి అనే దానిపైన పూర్తి స్థాయిలో రీసర్వే చేసే అవకాశం అయితే ఉంది. ఏర్పేడు మండలంలో వికృతమాల పరిధిలోని 524 సర్వే నెంబర్ /1 లో 533 కావచ్చు, అదేవిధంగానే 535, 536 /1 కింద ఉన్నటువంటి భూములు, 537, 537 /1 కింద ఉన్నటువంటి భూములు, ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు. కానీ కొంతమంది మాజీ సైనిక అధికారులకు, సైనిక సిబ్బందికి గతంలో కేటాయించారు. గత 34 సంవత్సరాల క్రితం కేటాయించినట్లు రికార్డులు తారుమారు చేసి దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా వీళ్ళు తాజాగా గత 2022లో పెద్దిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసినట్లు దాన్ని సర్వేయర్లు కొలిచి దాని తర్వాత రిపోర్ట్ ఇవ్వడం, దాని ప్రకారం తహసీల్దార్ ఆమోద ముద్ర వేయడం, దాని తర్వాత ఏదైతే రిజిస్ట్రార్ దానిపైన పూర్తి స్థాయిలో రిజిస్టర్ చేయడం, ఇట్లా చాలా మంది ఇందులో ప్రధాన పాత్రధారులు ఉన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఇందులో పెద్ద ఎత్తున లాభం చేకూర్చడానికి అందరూ అధికారులు కూడా అంటే సిద్ధమైన తరుణంలో వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా త్వరలోనే ఉంది. అయితే పూర్తి స్థాయిలో దీనిపైన మాత్రం తిరుపతి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ జరిపి వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పిన నేపథ్యంలోనే తాజాగా ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడం జరిగింది. దేవిక.
రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. థాయిలాండ్ కంబోడియాల మధ్య కొనసాగుతున్న పోరాటం 3వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 33 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 1.68 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సరిహద్దు వెంబడి ఉన్న అనేక గ్రామాల్లో తుపాకీ కాల్పులు, శతఘ్నుల మోతలు మారుమోగుతున్నాయి. ఈ దాడుల్లో F-16 యుద్ధ విమానాలు, డ్రోన్లు ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో ఒక మందుపాతర పేలడంతో 5 థాయిలాండ్కు చెందిన సైనికులు గాయపడిన ఘటన ఈ ఘర్షణకు కారణమైంది. దీంతో ఇరు దేశాల పరస్పరం తమ దౌత్య సిబ్బందిని వెనక్కి పంపించుకున్నాయి. కంబోడియాలో తాజాగా మరో 12 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 13కి చేరినట్లు సమాచారం. ఈ పోరాటాన్ని వెంటనే ఆపాలని ఆగ్నేయాసియా దేశాల సంఘంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. తమ దేశ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 37,635 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కంబోడియా సమాచార మంత్రి నెత్ ఫియాక్ట్రా తెలిపారు. ఉత్తరాఖండ్ హరిద్వార్లోని ప్రసిద్ధ మానసాదేవి ఆలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో పుణ్య దర్శనానికి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. తొక్కిసలాటకు గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద కన్యాకుమారి పూణే మధ్య నడిచే జయంతి ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏసీ బోగిలోని కింద భాగంలో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు వెంటనే ఘాటుకు సమాచారం అందించారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును నందలూరు రైల్వే స్టేషన్లో ఆపివేశారు. అనంతరం బృందం శ్రద్ధగా తనిఖీలు నిర్వహించింది. పరిశీలనలో రైలు చక్రాల సమీపంలో బ్రేకుల వద్ద పొగలు రావడం గమనించడంతో వెంటనే మరమ్మతులు చేపట్టారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత రైలు పునఃప్రారంభమైందని రైల్వే అధికారులు తెలిపారు.